ప్రభుత్వాలకే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్లకి అందరికి కూడా తగినంత గుణపాఠం చెప్పేదానికి కూడా రోజుల దగ్గరికి వస్తున్నాయని చెప్పేసేటువంటి అభిప్రాయం నాకు కలుగుతుంది. నేను చెప్తాను మీకు అందరికీ. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ ట్రాయ్ టెలికమ్యూనికేషన్ రంగంలో దాన్ని ఒక సంస్థగా ప్రైవేటు కార్పొరేషన్ లాగా తయారు చేసి ప్రైవేట్ ఆపరేటర్లకి, టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కలిగించే దానికోసం పెద్ద ప్రయత్నం జరిగింది. మేమందరం గొడవ చేసి పార్లమెంట్లో వెల్లోకి వెళ్ళి చాలా గొడవ పడ్డాం. టెలికమ్యూనికేషన్ రంగంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తే ఎన్నో అనర్థకాలు ఉంటాయి. మన రహస్యాలన్నీ శత్రువుకు అందుతాయి. మన మిలిటరీ, మన పోలీస్ వ్యవస్థ వీటన్నిటి యొక్క భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది. ప్రైవేట్ రంగాన్ని కానీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో అనుమతిస్తే మొత్తం గుడిలో లింగాన్ని మింగేస్తారు. దీన్ని అనుమతించకూడదు, ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి మేము కొట్లాడాం ఆ రోజు. ఇప్పుడు మొన్న 17, 18, 19 3 రోజులు దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. డిమాండ్ ఏంటి తెలుసా? 4G ఏమో మాకివ్వరా, వాడు నిన్నగాక మొన్న వచ్చినట్టుంటే ఆ జియో గాడికి వాడికి ఇస్తారా, రిలయన్స్ వాడికి ఇస్తారా? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థని పుట్టించి పెంచి పెద్ద చేసి దేశంలో నలుమూలలకి ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థగా బాగా అభివృద్ధి చేసినటువంటి మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు ఆ ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకుంటుంది. ఇది దుర్మార్గం అనేటువంటిది డిమాండ్, ముఖ్యమైనటువంటి డిమాండ్. ఈరోజు ట్రాయ్ వచ్చి ఈ కేబుల్ ఆపరేటర్ల మీద దీని మనుగడకే ఈరోజు ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడతాం. కృష్ణారెడ్డి చాలా 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 ప్రత్యామ్నాయాలు, చాలా చాలా ఆలోచనలు చెప్పాడు దీన్ని ఎదుర్కోవడం కోసం. మంచిదే. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి విషయం నేను అడుగుతున్నా, తర్వాత పాలిటిక్స్ చెప్తాను. నేను మీకు సంబంధించిన పాలిటిక్స్ చెప్తాను. నేను మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎన్నో తారీఖు మీరు నాకైతే 6 కానీ 7 కానీ నేను ఆల్ పార్టీ మీటింగ్ని విజయవాడలో పెట్టాలని ఆలోచిస్తున్నాం. మీకు ఈ వారం రోజులు ఈ ఆల్ పార్టీ మీటింగ్కి ఇంక్లూడింగ్ జనసేన పార్టీని కూడా సంప్రదించి అందరినీ భాగస్వాములు చేసి ఈ మీటింగ్ జరపాల. దానికి అవసరమైనటువంటి ప్రిపరేషను ఈ వారం రోజులు ఉంటే తప్ప కుదరదు. మీరు 6, 7, 8 ఈ 3 రోజుల్లో సాధ్యం. దీని తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటనేటువంటిది ఆల్ పార్టీ మీటింగ్లోనే డిసైడ్ చేయొచ్చు. అందరితో సంప్రదించి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి. ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సమావేశం అయ్యారు. ప్రతి టౌన్లోనూ 1000-1500 మంది కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు. ప్రతి టౌన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరగాల. కేబుల్ ఆపరేటర్స్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరగాల. ప్రతి టౌన్లో జరగాల. మొత్తం రాష్ట్రం అంతా జరగాల. వ్యవసాయ సీజన్ వచ్చే లోపల రైతు ఏం చేస్తాడు? భూమిని దానికి ఎరుదోలుకోవడం, దానికి కావాల్సినటువంటి మరమ్మతులు ఏమైనా ఉంటాయి అవన్నీ చేసుకోవడం, విత్తనాలు రెడీ చేసుకోవడం, ఈ వర్షం పడగానే దుక్కి దున్నడం, విత్తనం వేయడం, చాలా పనులు. ఈ నెలాఖరు నాటికి, మార్చి ఆఖరి నాటికి మనం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ర్యాలీ జరపాలని ఉన్నట్లయితే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇవన్నీ ఈ లోపల చేయాలి. అంటే నా ప్రతిపాదన ప్రతి మండలంలో ఇది రౌండ్ టేబుల్ మీటింగ్ జరగాలి. మండలంలో కూడా 2, 3, 4, 5 ఆపరేటర్లు ఉంటారు. ఎంతమంది ఉన్నారు? 15-20 మంది కూడా ఉంటారు ఆపరేటర్లు. ప్రతి మండలంలో జరగాల. ఆ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ని డెవలప్ చేసి,
ఉన్న నెట్వర్క్ని పోరాట నెట్వర్క్ కింద దీన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత కార్యక్రమం పిలిపిస్తే అప్పుడు అమరావతి లేకపోతే ఇంకా ఏదైనా లేకపోతే ఇంకేం చేస్తాం, ఇవన్నీ కూడా మంచి సందర్భం. ఇది ఎన్నికలు రాబోతున్న సందర్భం. ఇప్పుడు లడ్డు లాంటి సందర్భం ఏదంటే ఇప్పుడు తప్పదు కాదు. అందుకని మీరు దానికి సిద్ధం కావాలి. నాకు వీళ్ళందరూ నలసొక్కాలు వేసుకుంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఆయన అడిగా, ఏమా వీళ్ళు ఏమన్నా తెలుగుదేశం అని అడిగా నేను. ఏంది లేవు, నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాలు ఇస్తాను నిరసన తెలియజేశాడు అసెంబ్లీలో. వీళ్ళేదో ఏంది అందరూ వేసుకోలేదు, ఏదో కొంతమంది వేసుకోవాలి, ఏంటి కథ అని అడిగాను నేను. అదేం కాదు సార్ అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నేను ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నా, మీరేం బాధపడబాకండి, మీరేమీ నొచ్చుకోబాకండి. కషాయాన్ని గొర్రె నమ్మిందంటే చాలా డేంజర్. మీరు చాలా మంది మీలో కషాయాన్ని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. ఇదే ఈరోజు ఈ ఉద్యమానికి ఎంత అన్యాయమయ్యా, ఇది ఎంత దుర్మార్గమయ్యా. ఒక 30-40 వేల మంది కేబుల్ ఆపరేటర్లు, ఒక 80 వేల మంది, 60-70 వేల మంది వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు బతుకుతా ఉంటే ఉపాధి గురించి, అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి, డెవలప్మెంట్ కోసమే మేము పుట్టామని చెప్పేసి ఉపన్యాసాలు చెప్తా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ముంచేస్తూ ఉంటే, ఈరోజు ఈడెవడోడు జియో గడొకడు, టాటా గడొకడు, సన్నని ఒకడు, వీళ్ళు 3-4 కలిపి ఇంతమందిని ముంచేస్తారా ఎట్లో? ఇంత దుర్మార్గం. అభివృద్ధి అని మాట్లాడతారా? అభివృద్ధి ఏం అభివృద్ధి? ప్రజలకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం అనేటువంటిది. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు ఉపాధి కల్పించు, వీటన్నిటిని మూసే, నువ్వు ఉద్యోగవి, వీటన్నిటిని రేపు ఉదయం మూసేసి మీ దాంట్లోకి వచ్చేస్తావు ఉద్యోగాలకి. నేను ఇక్కడ కృష్ణారెడ్డి చెప్పాడు, కృష్ణారెడ్డి కంటే ముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, మీరు బోండా ఉమామహేశ్వరరావు చెప్పిన మాట నమ్మితిరి, ఇంకొక ఆయన జగన్ చెప్పిన మాట నమ్మితిరి. నేను చెప్తున్నా, టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రైవేటీకరణని జగన్ పార్టీ బలపరిచింది, తెలుగుదేశం పార్టీ బలపరిచింది, బీజేపీ బలపరిచింది, కాంగ్రెస్ బలపరిచింది. మేము ఒక్కరే వ్యతిరేకించాం. ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి పెడతా ఉంటే ఇది కుదరదు అని చెప్పేసి పోట్లాడింది. మేము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వీటిలో తీసుకొచ్చి పెట్టడానికి పూనుకుంటే ఆ రోజు పెద్ద గొడవ చేశాం పార్లమెంట్లో. మీరు ఇప్పుడు మమ్మల్ని అందరిని వదిలేసి ఇప్పుడు ఆయన కొడుకున్నాడు, ఆయన దగ్గరికి పోయారు, మీరు అందరు కలిసి లోకేష్ దగ్గరికి పోయారు. అధికార పార్టీ దగ్గరికి పోవడంలో నేను తప్పు పట్టను, నేను దాంట్లో ఏం తప్పు పట్టట్లా, పోవాల్సిందే. కానీ ప్రతిపక్ష పార్టీలతోనూ వామపక్ష పార్టీలతోనూ మీరు సంప్రదింపులు జరపలా. అన్యాయంగా ఇప్పుడు మా బివి రాఘవన్ గారు మాట తీశారు బయటికి. మేము మీకు అందరికీ మనవి చేస్తున్నాం మిత్రులారా, ఈరోజు జిఎస్టీ అనేది వస్తుంటే జిఎస్టీని ప్రతిపాదించింది కాంగ్రెస్, ఆ రోజు బీజేపీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత జిఎస్టీని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ వాడు కొంత వ్యతిరేకించి ఆఖరి చేయెత్తాడు, చట్టం అయిపోయింది జిఎస్టీ. ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం అంటే చాలా మంది సంకలు తట్టుకుంటూ ఉన్నారు. ఆయన ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బాధ తప్పుతుంది కావాలని చెప్పేసి చాలా మంది భ్రమపడ్డారు. మేము ఆ రోజు చెప్పాం, ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది, చాలా డేంజర్, దీంట్లో మీరు గమనించండి అని చెప్తే చాలా మందికి అర్థం కాల. ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే మాకు సంతోషం ఏంటంటే, మా రోజులు ఇప్పుడు దాకా కొన్ని ఇబ్బందులున్నా చాలా మంది మాలో వచ్చి చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జిఎస్టీ యొక్క ప్రమాదం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో మన దేశంలో పన్నుల విధానం ఎలా ఉండాలనేటువంటి చర్చ జరిగింది. పార్లమెంట్లో చర్చ నెహ్రూ ఆ రోజు కంక్లూడ్ చేస్తూ, పన్నుల విధానం బాగా ఆదాయం సంపాదించేవాడు ఎక్కువ ప్రాఫిట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అందుకంటే తక్కువ ఆదాయం వచ్చేవాడు కొద్దిగా తక్కువ ట్యాక్స్, ఆదాయపు పన్ను
అందుకంటే బాగా తక్కువ ఆదాయం లేనటువంటి వాళ్ళు అసలు పన్ను లేదు. మీరు ఇంత 10 సంవత్సరాల క్రితం చూస్తే అన్ని పట్టణాల్లో మంచినీళ్లు నల్ల కుళాయిలు అంటారా, ప్రతి మంచినీళ్ళు ఉచితంగా మంచినీళ్ళు ప్రతి బజార్లో ఇచ్చేవాళ్ళు. ప్రతి స్కూల్కి ఎవరైనా పిల్లలు వెళ్తే ఎవరి దగ్గర రూపాయి వసూలు చేసేవాళ్ళు కాదు. స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ మొత్తం ప్రభుత్వ రంగ స్కూళ్ళలోనే అందరూ చదువుకుంది. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాడు అమ్మమ్మగుడు అందరూ దాంట్లోనే చదువుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు లేవు. ఏదైనా హాస్పిటల్ పోతే అందరికి ఉచితంగా వైద్యం, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, మామూలు పౌరుడికైనా అందరికి ఉచితంగా వైద్యం. ఒక 20-30 ఏళ్ళ నాడు ఉచితంగా వైద్యం. ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యేకి, ఎంపీకి, వాడి అమ్మ మొగుడికి, వాడి పిల్లలకి అందరికి ఉచితం. తగ్గిమూడు అందరికి ఎమ్మెల్యే అవగానే ఎమ్మెల్యే ఇల్లు ఇస్తారు, ఇంట్లో మంచినీళ్ళు ఉచితం, కరెంటు ఉచితం, మందులు రోగం వస్తే ఇల్లు ఉచితం, మళ్ళా బంజారా హిల్స్ ఇళ్ల స్థలం ఇస్తారు. బంజారా హిల్స్ లో ఇళ్ల స్థలం తీసుకోకుండా ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ ఈ భూమి మీద ఉందంటే మేము తప్ప ఇంకెవరు కాదు. ఇన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఆదాయాన్ని బట్టి ఎంత ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ని బట్టి ట్యాక్స్ కట్టాలి తప్ప, ఆస్తిని బట్టి ఆదాయాన్ని బట్టి కట్టాలి తప్ప ఒకే దేశం ఒక పన్ను అంటే ఉన్నోడు లేనోడు అటు కాకుండా ఇటు కాకుండా అందరూ ఒకటే పన్ను. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అందరూ ఒకటే పన్ను. జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ జయలలిత అన్న క్యాంటీన్లు పెట్టింది. అన్న క్యాంటీన్లో వస్తువులన్నిటికీ జయలలిత ₹1 పన్ను లేకుండా జీరో పన్నుతో సరఫరా చేసింది. ఇప్పుడు దేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో ఒకటే పన్ను. బ్రెడ్ మీద పన్ను, ఆ కూరల మీద పన్ను, కూరగాయల మీద పన్ను, బియ్యం మీద పన్ను, పాల మీద పన్ను, బ్రెడ్ మీద పన్ను, అన్ని పన్నులు వచ్చేసాయి. ఇంతకుముందు నేను చెప్పిన అన్నిటి మీద పన్నులు ఉండేవి కాదు. సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి ఆకుకూరల మీద పన్ను ఉండేది కాదు. సాధారణటువంటి ప్రజలు వాడేటువంటి పాలు, బియ్యం ఇట్లాంటి వస్తువుల మీద పన్ను ఉండేది కాదు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి అన్నిటి మీద ఒకే రకమైన పన్ను, అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన పన్ను, ఒకే దేశం ఒకే పన్ను, జిఎస్టీ. ఈ జిఎస్టీ వచ్చి మొత్తం దేశాన్ని ముస్తుంటే ఈ జిఎస్టీ మంచిది అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. దీన్ని బలపరిచినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు. దీన్ని తీసుకొచ్చినాడు మొదటి కాంగ్రెస్ వాడు, ఆ తర్వాత బీజేపీ వాడు. వ్యతిరేకించిన వాడు వామపక్ష పార్టీలు తప్ప ఇంకెవరు కాదు. పెద్ద నోట్ల రద్దు అంటే ఆ పెద్ద నోట్ల రద్దు 15 లక్షల రూపాయలు నల్ల డబ్బు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే చాలా మంది ఒంటి మీద బట్టలు నిలబడాల. ఎవరు నడారు? ఈ చంద్రబాబు నాయుడు. నేనే చెప్పా ఈ సూత్రం, నేనే చెప్పా పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఈ చంద్రబాబు. నేను మనవి చేస్తాను మీకు అందరికీ. నేను మీకు కోరేది ఏంటంటే ఈరోజు ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిదిగా వచ్చేసిన మనోపలి. ఈరోజు ఈ సన్ను, ఈ జియో, టాటా వీళ్ళు ముగ్గురు నేను చెప్తున్నా కేబుల్ ఆపరేటర్లు మింగియడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. డీసీ మొత్తం చేస్తారు. మీ పోరాటం చాలా న్యాయసమ్మతమైనటువంటి పోరాటం, నైతికంగా న్యాయమైంది, రాజకీయంగా సమర్థనీయమైంది. ఏ రకంగా చూసినా ఒకప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశంలో మన సంపదలతో కూడా కొల్లగొడతా ఉంటే ఇది దుర్మార్గం అని చెప్పి పోరాడిన దేశం ఇది. ఇప్పుడు మరో రకంగా గ్లోబలైజేషన్ తీసుకొచ్చి మళ్ళా అదే బ్రిటిష్ వాళ్ళలాగా విదేశ కంపెనీలు ప్రవేశపెట్టి మల్టీనేషనల్ లేదా కార్పొరేట్ కంపెనీలు వీటికి అన్నిటికీ మన వ్యవస్థనంతా కూడా, మన ఆర్థిక వ్యవస్థనంతా దాన్ని కట్టబెట్టడానికి పూనుకుంటే దీన్ని సహించడానికి వీల్లేదు. అందుకని మీ పోరాటం చాలా న్యాయసమ్మతమైంది. నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు అందరికి మనం చేస్తాను. అంతేకాదు మిత్రులారా, నేను డైరెక్ట్ గా పాల్గొంటా. చలో అమరావతి, డైరెక్ట్ గా పాల్గొంటా. నేను పాల్గొనే కాదు, రామకృష్ణ, సిపిఐ రామకృష్ణ, ఇతర వామపక్ష పార్టీలు అందరినీ కూడా దీంట్లో రంగం మీద తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈరోజు ఈ పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని చెప్పేది ఒక మాట,
అయిపోయింది అనుకున్నాను అంటారా? ఇంత అమాయక కూర్చున్నాడు. నేను మనం చేస్తానా, ఇది జరగదు. నాకు అర్థమైన తెలుగుదేశాన్ని నేను అర్థం చేసుకుని ఇది జరగదు. మీకు 100 రూపాయలు స్టాంప్ తీసుకున్నాడు, రాసిస్తాను నేను మీకు. పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్ల మీద ఆధారపడ్డ ప్రభుత్వం, సిద్ధాంతం అంతా కార్పొరేటివ్ సిద్ధాంతం. అందుకని నాకేమో నమ్మకం లేదు. ఏదైనా ఎప్పుడు సాధ్యం అంటే మనం అందరం గట్టిగా పోరాడి నాయన ఊపిరుంటే ఉప్పంకొని బతకొచ్చు అనే పరిస్థితి ప్రభుత్వానికి తీసుకొస్తే ఆ రోజు ఏమైనా గ్యారెంటీ ఏమన్నా, ఈ లోపల దాకా గ్యారెంటీ. అందుకని మీరు చాలా న్యాయమైనటువంటి కోరిక. ఇదేమి మీది వ్యాపారం కాదు. వాడు ఉద్యోగం ఈగిపోతే 5,000, 10,000, 20,000 సంపాదించుకోవడం, నలుగురినో 5గురినో బతికించడం, ఇవి చేస్తా ఉన్నటువంటి ఇట్లాంటి వ్యవస్థని కాపాడే దానికోసం ప్రభుత్వం పూనుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇది పట్టదు, రాష్ట్ర అది బీజేపీ కావచ్చు, ఇది తెలుగుదేశం కావచ్చు. 2 పార్టీల యొక్క విధానం ప్రైవేటీకరణ విషయానికి వచ్చేసరికి ఈ జియో వాడికి, టాటా వాడికి, సన్వాడికి పెత్తనం కట్టు పెట్టడం కాటుకొచ్చేసరికి 2 పార్టీల యొక్క విధానం ఒకటే. అందుకని నేను మీకు మనవి చేస్తున్నా, ఈరోజు చాలా న్యాయమైనటువంటి కోరికలు మీరు కోరుతున్నది. 18% జిఎస్టీ, ఇప్పుడు మన జిఎస్టీ కొన్నిట్లో తగ్గించారు. హౌసింగ్ రిజిస్ట్రేషన్ విషయంలో దేశం మొత్తం మీద పెద్ద ఆందోళన వస్తే జిఎస్టీ తగ్గించారు. ఇప్పుడు దీని మీద కూడా జిఎస్టీ తగ్గించాలనేది డిమాండ్. మీరు నాకు రాసిచ్చినటువంటి కాగితం అంత స్పష్టంగా లేదు, ఎవరికి అర్థం కాదు. ఇది నరమానవుడికి అర్థమయ్యేటట్టు లేదు. ఎవరికి అర్థం అవుతుందంటే మీకు అర్థం కావాల్సిందే తప్ప ఈ వేరే వాళ్ళకి అర్థం కాదు నాకు ఇచ్చిన కాగితం. మీరు అన్ని పట్టణాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి మీరు కనుక అంగీకరించే పని అయితే మనం 7వ తారీఖున, 7వ తారీఖు ఏం వారం?